హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ వ్లాగ్స్. ఆర్పీజీ వ్లాగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, రాజస్థాన్ పాలేగాళ్ళు వ్లాగ్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, నన్ను చాలా బాగా సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇవాళ వీడియో ఏంటో మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైంటది, కానీ ఇందులో ఇంకా ఏమంటే ఈసారి వినాయక చవితి మా ఫ్రెండ్స్ తో అందరితో కలిసి సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. అది మా రూమ్ లోనే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ అంతా ఫుల్ గా అయితే చూడండి, చాలా ఫన్నీగా ఉంటది. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వినాయక చవితికి మా ఫ్రెండ్స్ అంతా కలిసి మా రూమ్ లో వినాయకుడిని పెడదామని అయితే ప్లాన్ చేశారు. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్, పూలు అన్ని అయితే కొందామని అయితే బయటికి వచ్చాము. మన సౌత్ లో దొరికిన వెరైటీ పూలు, అన్ని రకాల పూలు అయితే ఈ నార్త్ లో అయితే దొరకలేదు. ఓన్లీ చెండు పూలు మాత్రమే దొరికాయి. అది ఒక్క మాల 20 రూపీస్ అంట. ఇంకా మేమైతే అన్ని అడ్జస్ట్ చేసుకొని కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్ త్రివేణి అయితే పూజ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ వినాయక చవితికి అయితే మేము కౌడంగ్ వినాయకుడు, అలాగే కౌడంగ్ తో చేసిన దీపాలే వాడుతున్నాము. ఇదంతా ఆన్లైన్ ప్రొడక్ట్స్, ఆవు పేడతో చేసినవి ఈ ఐటమ్స్ అన్ని. ఇంకా పూజకి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి మొత్తం అన్ని క్లీన్ చేసేసింది. మేమైతే 2 చెండు పూల మాల అయితే కొన్నాము. అవే 40 రూపీస్. ఇంకా వచ్చే దావలో అయితే మా రూమ్ కి చెట్లు అయితే చాలా ఉన్నాయి, ఫ్లవర్స్ వి. అందులో అయితే పీక్కొని వచ్చాము డెకరేట్ చేద్దామనేసి. ఇంకా మా త్రివేణి అయితే చాలా బాగా డెకరేట్ చేస్తుంది. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా తను మొత్తం డెకరేషన్ అంతా చూసుకుంటుంది. ఇంకా మేము స్వామికి ప్రసాదాలు ఏమేం చేయాలని అయితే అన్ని చేస్తున్నాము. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా పూజ అయితే అయిపోలేదు, జస్ట్ దీపాలు అయితే పెట్టింది దేవుని దగ్గర. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అపాప వంట చేస్తా అంటే ఎంతమంది చూస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే దీనికి వంట రాదు కాబట్టి. వరుస రైస్ ఎక్కువ మర్చిపోయా. చందు ఫోన్ చెయ్య నిమ్మకాయ మేము రైస్ లోనే పిండుతాం. చింతపండు అయినా ఇంటిలో కలుపుతాం, అందులో వెయ్యం. ఏమీ లేకపోకుండా చేసేవాడే చెప్పంటారు. ఓన్లీ 27 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అక్కడైతే 40 రూపీస్.
సక్సెస్ఫుల్లీ వినాయకుడి పూజ అయితే కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు చాలా ఆకలి అవుతుంది. పొద్దున్న టిఫిన్ కూడా ఏం తినిలా మా ఫ్రెండ్. ఇంక ఇప్పుడైతే భోజనం చేయబోతున్నాం మేము. ఇంకా మా ఫ్రెండ్ అయితే చిత్రాన్నము, పెరుగన్నము, అలాగే పాయసము, వైట్ రైస్ అన్ని అయితే వండింది నైవేద్యాలకి. చెప్పు బాగుంది అంతేనా? ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం అంతా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ తో కలిసి. ఇంకా సాయంత్రం పూజ చేసి వినాయకుడిని అయితే నిమజ్జనం చేద్దామని అయితే అనుకున్నారు అందరూ కలిసి. ఇంకా ఇప్పుడైతే అభి అయితే పూజ అయితే చేయబోతున్నాడు, సాయంత్రం పూజ. ఇంకా మొత్తం అన్ని తీసేసింది. ఇంకా మాకు దగ్గరలో ఒక చెరువు అయితే ఉంది, అక్కడికి వెళ్ళి వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాము ఇప్పుడు. ఇంకా ఆ చెరువులో నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అలాగే హాస్టల్కి వెళ్ళిపోతారు, మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తాము. సక్సెస్ఫుల్ గా వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది. మా ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరంతా చిన్న కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, దీని గురించి మేము ఎలా చేసాము ఏమి అనేసి. ఇంకా మన వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్. అలాగే మన సౌత్ ఇండియాలో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చిన్న కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. మనకు అక్కడ భారీగా హంగామా అయితే ఉంటది, కానీ ఇక్కడ అంత లేదు, ఎవరి ఇళ్లలో వాళ్ళైతే చేసుకుంటున్నారు నార్త్ లో అయితే. ఇంకా మన బుజ్జి గణపయ్య నిమజ్జనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన ఛానల్ ని చాలా బాగా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మరొక్కసారి మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ వినాయక చవితి టు ఆల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.